సరే నేను మీరు మీ బ్యాక్‌గ్రౌండ్ అడిగింది కూడా అందుకనే. ఆ! మీరు ఏ విషయం మీద మాట్లాడుతున్నారు? ఎంత అథెంటికేషన్‌గా మాట్లాడుతున్నారు అనే దాని గురించి మీ బ్యాక్‌గ్రౌండ్ అడిగాను. మేము యానిమేషన్ కెరియర్ స్టార్ట్ చేసి మల్టిపుల్ కంపెనీస్‌లో పనిచేసి యానిమేటర్స్ నుంచి సూపర్వైజర్‌లయ్యి, సూపర్వైజర్ నుంచి యానిమేషన్ డైరెక్టర్‌లయ్యి, మారుతి గారు నాకంటే ముందే వచ్చారు ఫీల్డ్‌లోకి. ఆయన ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ కొట్టారు. ఐయామ్ వెరీ హ్యాపీ. తర్వాత నేను బాంబే ఎళ్ళాను. బాంబేలో 2 ఏళ్ళు పనిచేశాను. మళ్ళీ సీజీ ఇండస్ట్రీలోకెళ్ళాను. తర్వాత 2009లో నేను ఫ్రాన్స్, ప్యారిస్‌లో ఎళ్ళానండి. అక్కడ నాకు యానిమేషన్ సూపర్వైజర్‌గా వచ్చింది. వాళ్ళే నన్ను డైరెక్టర్‌గా తీసుకున్నారు. నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌లో పనిచేశాను. నేను లాస్ట్ పనిచేసిన ఒక పెద్ద ప్రాజెక్ట్ $8,000,000 అంటే సుమారు ఒక 60,00,00,000 అండి. దాన్ని డైరెక్ట్ చేశాను నేను. డైరెక్ట్ చేసారా? 'పపుల్స్' అని 52 ఎపిసోడ్స్ ఐఎండీబీలో ఉంటది చూడండి. 'పాపుల్స్' POPPLES దానికి నేను డైరెక్టర్ అండి. అదేంటి సీరీస్ అండి? అది యానిమేషన్ సీరీస్ అండి. సో, నేను 2 డికేడ్స్‌గా యానిమేషన్ సీరీస్ చేస్తూ వచ్చాను. ఆ ప్రేమతో నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే పిచ్చ. 'చిరంజీవి' గారి మూవీస్ అన్నీ చూసి పెరిగాం గదా! సో, ఆ మూవీ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది మన బ్రెయిన్‌లో ఉంది. ఎప్పటికైనా సినిమా తీయాలి. అరే! మన ఫ్రెండ్ డైరెక్టర్ అయ్యాడు. అంటే మనకు కూడా ఛాన్స్ ఉంటది. మనము తీయొచ్చని నేను చాలా ట్రై చేశాను. తెలుగు సినిమా ఫీల్డ్‌లోకొచ్చి ఫస్ట్ మూవీ సరే నేను మా బ్రదర్ లక్ష్మణరావు గారు ఆయన పాపులర్ ఇప్పుడు నేను క్రియేటివ్ సైడ్ ఎలా వచ్చానో ఆయన ఆధ్యాత్మిక సైడ్ ఎళ్ళి ఆయన ఈరోజు మంచి ఆస్ట్రాలజర్ అండి సిటీలో. హ్మ్. సో, నేను సరేరా మనమే చేద్దాంలే తక్కువ బడ్జెట్‌లో అని ఒక 1 సీఆర్‌లో చేద్దామని చెప్పేసి మేము మొదలుపెట్టామండి. మొదలుపెట్టిన మూవీ వస్తుంది కదా! ఇంకా ఇదే యాడ్ చేద్దాం, అదే యాడ్ చేద్దాం అని చెప్పేసి ఒక 2,00,00,000 దాకా మేము రిస్క్ చేసి ఆ మూవీ చేసాం. మీరే డైరెక్టరు, నేను అన్నయ్య డైరెక్టరు, ప్రొడ్యూసరు, మనమే ప్రొడ్యూసర్. మీరే మా ప్రొడ్యూసర్. హ్మ్. దీనికంటే ముందు మీరు సినిమా చేశారు. ఆ! ఇండస్ట్రీలో మీకు తెలుసు బ్యాక్ ఎండ్ ఎవరు లేకపోతే సాయం చేయరు అని చెప్పి. ఆ! మారుతి మీకు ఫ్రెండు. అవునండి. అటువంటి మారుతిని అడిగి టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ పాపం మారుతి టీజర్ లాంచ్ చేసాడండి. మారుతి నాకు 2 మూవీలకి వచ్చాడు. నా గురించి చెప్పాడు. కానీ అంటే మారుతి కూడా అప్పుడు అప్‌కమింగ్‌లో ఉన్నారు ఆ! కదండీ. ఓకే. ఇప్పుడంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు స్టార్ డైరెక్టర్. 'ప్రభాస్' ఆయన వేరు. ఆయన రేంజ్ వేరు. బట్ అప్పుడు కూడా ఆయన హి ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. అంటే గుడ్ డైరెక్టర్స్. బట్ పాపులర్ డైరెక్టర్ కాదు అప్పటికి. 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 హ్మ్. బట్ తన వంతు తను చేయాల్సింది చేశాడు. కానీ ఏంటంటే ఇండస్ట్రీ అనేది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఎక్కడో హ్మ్. అంటే ఇండస్ట్రీ పట్టించుకోవాలనుకోవడం కూడా మన వివేకమే. మనం కాదు. రావాలి. నేను హ్మ్. నాకొక డౌటు. ఇద్దరు యానిమేషన్ నుంచి వచ్చారు. ఇద్దరు ఒకే చోట జాబులు చేశారు. మరి మారుతి సక్సెస్ అయ్యాడు. మీరెందుకు సక్సెస్ అంటే కాకుండా నేను చాలా ఇన్నోసెంట్‌గా మీకు మారుతి ఏంటంటే ఒక కియోస్క్ పట్టుకున్నాడు ఫస్ట్. కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ మీకు తెలుసు. అందరూ కొంచెం మనోడిని కొంచెం ఆ రోజు నెగెటివ్‌గా ఆ రో కానీ నెగెటివ్ ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది చూసారా జనంలోకి. నేను చాలా పాజిటివ్‌గా ఈ సినిమా చూడండి. పిల్లలతో సహా కూర్చొని చాలా హ్యాపీగా చూడొచ్చు. మారుతి గారు ఆ! వచ్చారు. హెల్ప్ చేశారు. హ్మ్. తర్వాత అల్లు అర్జున్ గారితో ఏంటి మీకు బాండింగు? అల్లు అర్జున్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అండి నాకు. మొన్న నేనెప్పుడు కలిసినా హగ్ చేసుకుంటాను నన్ను. కానీ ఆయన్ని ఇప్పటి వరకు నేనేంటంటే నాకు ఏదైనా సాంగ్ రిలీజ్ చేయండి అంటే గబుక్కుని ఫ్రెండ్‌నయితే అడగగలం గానీ నాకు ఫ్రెండ్‌షిప్ పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకని ఈ రోజు వరకు కూడా ఆయన్ని ఏ నాకు ఫేవర్ సాంగ్ అడగలేదు. రిలీజ్ చెయ్యి, నాకు టీజర్ అని అడగలేదు. ఎందుకంటే నాకు మొహమాటం ఎక్కువ. ప్లస్ అరే! ఏంట్రా ఈడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అని అనుకుంటారేమో అని ఒక భయం నాకు. అందుకని ఎప్పుడు కూడా నేను అడగలేదు, అడగను కూడా. వాళ్ళేమన్నా "అరే! రామ్ 2 సినిమాలు తీసావు బావుంది. ఒకసారి రా" అనంటే ఎళ్తా. అది ఆప్యాయంగా పిలిస్తే. అంతేగాని చెప్పేసి నేనెళ్ళి అంటే ఆ ఫ్రెండ్‌షిప్ వాడుకుంటున్నాడు. అది నేను భరించలేను. ఎక్కడ మీ ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ ఎక్కడ కుదిరింది? మారుతి, నేను అల్లు అర్జున్ గారు కూడా ఫస్ట్‌లో ఆయన యానిమేటర్ తెలుసు కదా మీకు. ఆయనకి పర్సనల్‌గా నేను ట్రైనింగ్ ఇచ్చా ఒక 3 మంత్స్. ఎవరికి? మన అల్లు అర్జున్ బన్నీకి, గారికి. ఆ! బన్నీ నేను మ్యారేజ్‌కెళ్ళా, బన్నీ బర్త్‌డేకొచ్చేవాడు నాకు. బన్నీ మా ఇంటికొచ్చి చేపల కూర తింటారు. బన్నీ, బాబీ, సిరి అందరూ గూడా. ఓకే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోండి. ఓకే. ఓకే. ఇప్పటికి నాకు ఇంటికెళ్తే అరవింద్ గారు పలకరిస్తారు. నేనేంటంటే బిజినెస్‌లో నేను వాడుకోదలుచుకోలేదు. ఓకే. అర్థమైంది. ఆంటీ అంటే నాకు బాగా పరిచయం. ఇప్పటికీ నన్నెవరు ఆపరు ఇంటికెళ్తే. నేను డైరెక్ట్‌గెళ్ళిపోతా ఆంటీ అంటే కాఫీ పెట్టిత్తారు. "ఏంటి ఆ గణపతి ఏం చేస్తున్నావు ఫారెన్‌లో" అని మాట్లాడతారు. సో, 3 ఇవన్నీ నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ! ఆ! 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చారా? 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చానండి నేను. ఎక్కడ మన గీతా ఆర్ట్స్‌లోనే. అయితే అరవింద్ గారు అప్పుడు మాట అన్నారు. మా వాడికి సీట్ రావట్లేదు అంటే, లేదు అంకుల్ ప్రాపర్ పోర్ట్‌ఫోలియో అంటే వస్తది. అని చెప్పి 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ పోర్ట్‌ఫోలియో పంపితే వ్యాంకోవర్‌లో సెలెక్ట్ అయిపోయాడు. ఓహ్! అప్పుడే రాఘవేంద్రరావు గారు మన బన్నీని సినిమాలో చేయాలి 100వ సినిమా అన్నారు. అప్పుడు నన్నొచ్చి అడిగాడు. రామ్ నన్ను గణపతి అంటాడు. గణపతి సినిమా ఆఫరు, యానిమేటర్ ఏం చేయను? యానిమేటర్ ఇయన్నీ పక్కన పెట్టు. సినిమా మీ మావయ్య, మీ నాన్నగారు నువ్వు సినిమాల్లోకి ఈరోజు చూడండి ఇండియానే ఒక లెవెల్. ఇప్పుడెట్లా ఉంటాయి? అల్లు అర్జున్‌కి మీకు బాండింగ్? అరే! మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండీ! అప్పుడెళ్ళా అప్పటికి గణపతి అని నన్ను గట్టిగా పట్టుకుని కౌగిలించుకుని 'సంధ్య థియేటర్' ఇన్సిడెంట్ తర్వాత. తర్వాత మీ నేను ఇంటికెళ్లారా? ఇంటికెళ్ళానండి. నేను ఆవిడ మదర్ క్యారెక్టర్ చేశారు కదా! కల్పలత గారిని. నేనొకసారెళ్ళా మళ్ళీ ఆవిడని కూడా తీసుకెళ్ళా.
సో చాలా బాగా పలకరిస్తాడు. నన్ను ముద్దు పెట్టుకుంటాడండి. అంత ఇష్టం నేనంటే. డైరెక్ట్‌గా హి హగ్స్ అండ్ కిసెస్ మీ. సో బట్ దట్ ఈస్ ఫ్రెండ్‌షిప్. అండ్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ ఫ్రెండ్‌షిప్ అర్థమైంది. ఫర్ బిజినెస్. సర్దా దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.